అందరికీ నమస్కారం. నెల రోజుల క్రితం రాజధాని అమరావతి పనుల్లో పురోగతి మీద ఒక వీడియో చేశాను నేను. మీలో చాలామంది చూసే ఉంటారు. వివిధ కంపెనీలకు కేటాయించిన పనుల శాతం, ఆ పనులు పూర్తి చేయడానికి ఆ కంపెనీలకు ఇచ్చిన టార్గెట్లు, ఆ కంపెనీలు పూర్తి చేసిన పనుల శాతం గురించి అందులో వివరంగా చెప్పా. ఆ వీడియోలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి మొత్తం అమరావతి పనుల్లో మెజారిటీ వాటా అంటే 24% ఇచ్చారని, అయితే పనులు చేయటంలో వాళ్ళు వేగంగా లేరు, అప్పటికి వాళ్ళు కేవలం 3.55% పనులు మాత్రమే పూర్తి చేశారు అని ఆ వీడియోలో చెప్పా. ఆ కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా, అంటే మిగతా రాజధానిలో పనులు చేస్తున్న మిగతా కంపెనీలు ఎన్సీసీ, ఆర్వీఆర్, ఎల్ఎన్టీ, బిఎస్ఆర్, షాపూర్జీ పల్లంజీ, ఈ కంపెనీలకు కేటాయించిన పనులు వాళ్ళు పూర్తి చేసిన శాతాల గురించి కూడా చెప్పా. ప్రత్యేకించి మేఘా కంపెనీని టార్గెట్ చేయడానికి ఆ వీడియో చేయలేదు. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధాని పనులు వేగంగా జరగకపోతే రాష్ట్రం నష్టపోతుంది. 2029 లోపు రాజధాని పూర్తి అవ్వకపోతే పొరపాటున ఆ తర్వాత 29లో జరిగే ఎన్నికల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రాజధానికి మళ్ళీ మంగళం పాడతాడు. ఆ విషయం అందరికీ తెలుసు. వర్షాకాలంలో ఈ వర్క్స్ వేగం తగ్గుతుంది కాబట్టి ఏం చేసినా కూడా డిసెంబర్ నుంచి జూన్ లోపే స్పీడ్గా పనులు చేయాలి. ఈ వేసవి అయిపోయిందంటే ఇక మిగిలేది 2 వేసవి కాలాలే, 2027, 28, 29 వేసవి లాంటికి ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి త్వరగా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని వీడియో చేశా. అమరావతికి నిధుల కొరత లేదు, అయినా కూడా ఈ కంపెనీ స్లోగా పనులు చేస్తుందని చెప్పా. దీనికి వాళ్ళు నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు. పని కట్టుకుని ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీశానని ఆ కంపెనీ తరపున అశోక్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో నోటీస్ పంపించారు. వాస్తవాలు ఆధారాలు పరిశీలించకుండా తప్పుడు సమాచారం ఇచ్చానని, అసలు రాజనీతి ఛానల్ని అక్రమంగా నిర్వహిస్తున్నానని పిచ్చి ఆరోపణ చేశారు. రాజనీతి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నడపడానికి వీలు లేదు. అలా నడుపుతుంటే యూట్యూబ్, ఫేస్బుక్ వాళ్ళు అంగీకరించరు. నిజానికి ఆ ఆరోపణ చేసినందుకు నేను కేసు పెట్టాలి. రాజనీతి వీడియో వల్ల మా కంపెనీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, మా కంపెనీ ఇమేజ్ దెబ్బతీశారు, మా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింది, ప్రజలు, ప్రభుత్వం, బ్యాంకుల దృష్టిలో మా ఫైనాన్షియల్ పొజిషన్ దెబ్బతింది, కాబట్టి 100 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలి, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఫేస్బుక్, యూట్యూబ్కి కూడా ఫిర్యాదు చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట్లో కూడా ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఎలాంటివో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాగే రాజనీతికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో కూడా రాజనీతిని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నాకు మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఇక్కడ వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. వాళ్ళ ఆస్తుల మీదో వాళ్ళ జీవన శైలి మీదో నేను వీడియోలు చేయలా. ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి, ఆ పనుల్లో వేగం లేదు కాబట్టి అదే మాట చెప్పా. మేము చెప్పింది తప్పైతే మీ దగ్గర ఉన్న ప్రోగ్రెస్ షీట్ బయటపెట్టి ఖండించండి, లేదా వివరణ పంపండి. లీగల్ నోటీసులు ఇచ్చి పోలీస్ కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 4th ఎస్టేట్ గొంతు నొక్కుదాం అనుకుంటున్నారా మీరు? ఆధారాలు లేకుండా నేను ఈ వీడియో చేయలేదు. సిఆర్డీఏలో పనుల కేటాయింపులు, పనుల్లో ప్రగతికి సంబంధించిన డాష్బోర్డ్లో ఉన్న వివరాల ప్రకారమే ఆ వీడియో చేశా. ఇంతకంటే అధికారికమైన ప్రూఫ్ ఏముంటుంది? కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫిబ్రవరి 14 తారీఖు నాటికి వివిధ కంపెనీలతో జరిగిన పనుల ఒప్పందాలు, అలాగే పనుల సంఖ్య, అప్పటి వరకు పూర్తి కావాల్సిన టార్గెట్ల పర్సంటేజీ, పూర్తయిన పర్సంటేజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మ్యాన్ పవరు, మిషనరీ డిప్లాయ్మెంట్ వివరాలు కూడా ఇచ్చారు. కావాలని నేను మీకు డాష్బోర్డ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 14 తారీఖు నాటికి ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది. సిఆర్డీఏ వర్క్స్ మాడ్యూల్ డాష్బోర్డు వివరం ఇది. ఇక్కడ ఫిబ్రవరి 14, ముందుగా ఫిబ్రవరి 7వ తారీఖు చెప్తా. ఇక్కడ ఫిబ్రవరి 7వ తారీఖు నాటి రిపోర్ట్ ఉంది. ఇక్కడ ఎన్సీసీ కంపెనీ స్టార్టింగ్లో ఎన్సీసీ కంపెనీకి 8,798 కోట్ల రూపాయల వర్క్స్ ఇచ్చారు, 20 వర్క్స్ ఇచ్చారు. వాళ్ళు చేసిన పనులు 9.47%. 9.47% పనులు ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళకి 3,858 కోట్ల రూపాయల వర్క్స్ ఇస్తే 3.24% చేశారు. అట్లాగే
కేపీసీ అనే కంపెనీ 64.11% వర్క్స్ చేసింది. కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు 16% వర్క్స్ చేశారు. ఇట్లా వరుసగా అన్ని ఎంవీఆర్ వాళ్ళు 33% వర్క్స్ చేశారు. ఆర్వీఆర్ వాళ్ళు 5.17% చేశారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళకి 10,360 కోట్ల రూపాయల వర్క్స్ ఇస్తే 3.45% వర్క్స్ మాత్రమే చేయగలిగారు. వీళ్ళ వర్క్ ప్రోగ్రెస్ క్యుములేటివ్ అచీవ్డ్ టిల్ February 7th 3.45% చేశారు వీళ్ళు పనులు. అలాగే బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు 11.39% చేశారు. వాళ్ళకు కూడా 7,400 కోట్ల వర్క్స్ ఇచ్చారు. ఇది February 7వ తారీఖు నాటికి ఉన్న రిపోర్టు. February 14వ తారీఖు నాటికి ఎన్సీసీ వాళ్ళు 10.18% అయితే బిఎస్ఆర్ వాళ్ళు 12%, 12.09%, కేఎంఈ వాళ్ళు 16.59%, అలాగే ఆర్వీఆర్ వాళ్ళు 6.16%, ఈ మేఘా కంపెనీ వాళ్ళు 3.64%. అంటే February 7వ తారీఖు 3.45 ఉంది, February 14వ తారీఖు 3.64% ఉంది. ఇక February 28 నాటికి వర్క్స్ ప్రోగ్రెస్ ఎలా ఉందంటే ఇది చూడండి. February 28 నాటికి వర్క్ క్యుములేటివ్ టార్గెట్ ప్లాను, అలాగే క్యుములేటివ్ అచీవ్డ్ టార్గెట్ ప్లాన్ అంతా అచీవ్ చేసింది ఎంత అనేది. ఎన్సీసీ వాళ్ళు 11%, 11.61% కంప్లీట్ చేశారు. 21% వీళ్ళకున్న టార్గెట్ 21.93% అయితే 11% కంప్లీట్ చేశారు, 11.61. ఎల్ఎన్టీ వాళ్ళు 22% అయితే వీళ్ళ టార్గెట్ 4.75% కంప్లీట్ చేశారు. కేపీసీ 64% కంప్లీట్ చేశారు వాళ్ళు. కేఎంఈ వాళ్ళు 70%, 70%కి 16.88% చేశారు. బిఎస్ఆర్ వాళ్ళు 17.91%, 13.94% చేశారు. ఎంవీఆర్ వాళ్ళు 35% కంప్లీట్ చేశారు. ఈ మేఘా ఎంఈఐఎల్ వాళ్ళకి 13.48% అయితే టార్గెట్, వీళ్ళు అచీవ్ చేసింది 4.86. చూశారు కదా, ఇది సిఆర్డిఏ డాష్ బోర్డు. ఈ డాష్ బోర్డులో ఉన్న లెక్కల ఆధారంగానే నేను ఈ వీడియో చేశా. ఏ కంపెనీ ఎంత శాతం పనులు చేసిందో ఈ డాష్ బోర్డులో ఉంది. ఆ డాష్ బోర్డు ఆధారంగా నేను ఈ వీడియో చేశాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్గా సిఆర్డిఏలో డెవలప్మెంట్స్ మీద, సిఆర్డిఏలో పనుల పురోగతి మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో కూడా సిఆర్డిఏలో రాజధాని పనుల్లో వేగం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారని అధికారులను అడిగితే కాంట్రాక్ట్ సంస్థల వల్లే పనుల్లో ఆలస్యం అవుతా ఉందని అధికారులు చెప్పారు. మరి నేను చెప్పింది కూడా అదే కదా. ముఖ్యమంత్రి ఏ విషయం మీద అసహనం వ్యక్తం చేశారో అదే విషయాన్ని నేను చెప్పా. అంటే నిజం చెబితే నేరం అన్నట్టుగా మేఘా కంపెనీ వైఖరి ఉంది. మా తప్పుల్ని మీరు ప్రజలకు చెప్తే మేము చర్యలు తీసుకుంటామని బెదిరించినట్టుగా ఈ సంస్థ వైఖరి ఉంది. నేను చెప్తా మా రాజనీతి లక్ష్యం ఏంటో, నా లక్ష్యం ఏంటో కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరాచకమైన పాలన మూలంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. ఆంధ్రప్రదేశ్లో రాజధానిని ఆపేశాడు, రాజధాని పనులు ఆపేశారు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధానిని కూడా పని చేయకుండా అలా పెట్టేశాడు, వదిలేశాడు. ఇక్కడ అమరావతినేమో పాడు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి పొందితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని మెజారిటీ ప్రజలు నమ్మారు. అలా నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, రాజనీతి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకు నిలబడాలి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకి ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు వెళ్లే దుస్థితికి అడ్డుకట్టపడాలి. అడ్డుకట్టపడాలంటే సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉండాలి. పోలవరం, అమరావతి ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళు లాంటివి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను పెంచే ప్రాజెక్టులు కూడా ఇవే. ఇవి విజయవంతంగా పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఫేట్ మారిపోతుంది. అందుకే ఈ ప్రాజెక్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రజలకు వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసినప్పుడు రైతుల ఉద్యమానికి రాజనీతి మద్దతు ఇచ్చింది. అమరావతి రైతుల ఆందోళనను వీడియోల రూపంలో ఇచ్చాం. వాళ్ళ మీద అప్పటి ప్రభుత్వ దమనకాండను ఎండగట్టాం. ఒక్క అమరావతి మీదే ఇప్పటి వరకు రాజనీతిలో 103 వీడియోలు అప్లోడ్ చేశాం. అమరావతి ఇష్యూకి సంబంధించి, రాజధాని ఇష్యూ ప్రధానమైన సమస్య కాబట్టి. జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతి దుస్థితి మీద ఒక డాక్యుమెంటరీ తీశాం. జనం అద్భుతంగా ఆదరించారు. ఒక మహానగరంగా రూపొందాల్సిన ఆంధ్రుల రాజధాని అమరావతిని
ఒక నియంత పాలకుడు ఏ విధంగా పాడు పెట్టాడో, ఏపీని రాజధాని లేని రాష్ట్రంలాగా ఎలా మార్చాడో అందరూ తెలుసుకోవాలి. అమరావతి నిర్మాణం పూర్తయితే ఎలా ఉండేదో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా మార్చాడో మీకు వివరంగా చూపిస్తాను. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. రాజధాని లేని రాష్ట్రంగా గేలికి గురైన, హేళనకు గురైన ఏపీ ప్రజలు సగర్వంగా తలెత్తుకు తిరగాలంటే అమరావతి కళ సాక్షాత్కారం అవ్వాలి. అమరావతిని ప్రజలు కానీ మేం కానీ కాంట్రాక్ట్ కంపెనీలాగా లాభాపేక్షతో చూడం. అది ఒక ఆత్మగౌరవ ప్రతీక మాకైతే. చంద్రబాబు అధికారంలో ఉండగానే ఈ అమరావతి పూర్తవ్వాలి. అందుకే ఆయన సీఎం అయ్యాక కూడా ఎప్పటికప్పుడు అమరావతి అప్డేట్స్ ఇస్తున్నాం. అమరావతికి కూడా కంపెనీలు రావాలని బలంగా చెప్తున్నాం. అమరావతిని మహానగరంగా మార్చాలంటే ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఉత్పాదక రంగానికి అమరావతిని కేంద్రం చేయాలి. కానీ గత 6 నెలలుగా నేను చూస్తున్నాను, అమరావతికి ఒక ప్రైవేట్ ప్రాజెక్టు, ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీనో లేదా ఏదో సంస్థ వాళ్ళ కార్యాలయం పెడుతున్నానో ప్రకటిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నా. రాజధానిని నెక్స్ట్ జనరేషన్ సిటీగా డెవలప్ చేసే ప్రణాళికలతో ప్రభుత్వం ఉందని తెలుస్తూ ఉంది. టెక్నాలజీ కేంద్రంగా, నాలెడ్జ్ సెంటర్గా అమరావతిని డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటింగ్ విధానాలను మార్చేసే సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి అమరావతిని హబ్గా మార్చబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దక్షిణాసియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకొస్తున్నారు. ఈ రాజనీతి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలోనే మా ఆసక్తి, మా శ్రద్ధ. దీనిలో రాజీ పడే ప్రశ్నే లేదు. మెగా కంపెనీ గతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద జాతీయ పత్రికల్లో చాలాసార్లు వార్తలు వచ్చినాయి. అమరావతి పనుల్లో ఆలస్యం మీద మేము వీడియో చేసిన తర్వాత జాతీయ పత్రికల్లో కూడా ఈ విషయం మీద వార్తలు వచ్చినాయి. కానీ చిత్రంగా రాష్ట్రంలో ప్రధాన పత్రికలు అంటే సాక్షితో సహా అన్ని ప్రధాన పత్రికలు ఈ కంపెనీ విషయంలో నోరు మెదపవు. అందుకే నిజాలు చెప్పే మాలాంటి జర్నలిస్టులను బెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. 100 కోట్లకు దావా వేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారు. ఆధారాలు ఉన్నప్పుడు ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. వాస్తవాలు చెప్పడం జర్నలిస్ట్గా నా బాధ్యత. వాస్తవాలకు రుజువులు ఉన్నప్పుడు ఒక పబ్లిక్ కాజ్ కోసం రాయటం లేదా వీడియో చేయటం నేరం కాదని భారతీయ న్యాయ సంహితలోనే ఉంది. ఈ చర్య ద్వారా వాళ్ళు జర్నలిస్టుల హక్కులు కాలు రాయటానికి, బెదిరించడానికి ప్రయత్నించారు. ఇలా చేస్తే నిజాలు చెప్పకుండా మానేస్తామనుకోవటం వాళ్ళ భ్రమ. వాళ్ళు ప్రజల డబ్బుతో ప్రజా పనులు చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలి. ఆ పనులు సక్రమంగా చేస్తున్నారా లేదా అని తెలియజెప్పడం జర్నలిస్టుల బాధ్యత. పనులు బాగా చేస్తూ ఉంటే బాగా చేస్తున్నారని చెప్తాం, చేయకపోతే చేయటం లేదని చెప్తాం. అందులో రెండో మొహమాటమేం లేదు. నా డ్యూటీ నేను చేశా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు సక్రమంగా పనులు చేయాలి, వేగంగా చేయాలి. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ అచీవ్ అవ్వాలి. వాళ్ళు అది కానప్పుడు ఖచ్చితంగా రాస్తారు. పైగా నేను రాష్ట్రం కోసం, ఒక కాజ్ కోసం పనిచేస్తున్నా, వాళ్ళలాగా లాభాల కోసం పనిచేయట్లేదు. అందరూ హైదరాబాద్ నుంచి వాళ్ళ మీడియా హౌస్లు నడుపుతూ ఉంటే నేను రాష్ట్రం మీద ప్రేమతో విజయవాడకు వచ్చా. నేను నా గురించి గతంలో ఎప్పుడు చెప్పుకోలే, కానీ ఇప్పుడు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్లో నన్ను సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జర్నలిస్ట్ అని మెన్షన్ చేశారు. అంటే జర్నలిస్ట్గా చెప్పుకునే ఒక వ్యక్తి అన్నట్టుగా మెన్షన్ చేశారు. నాకు జర్నలిజంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. దాదాపు మెగా కంపెనీకి ఎంత వయసు ఉందో అంత అనుభవం నాకు ఉంది. తెలుగులో ప్రధాన పత్రికలు, ప్రధానమైన ఛానళ్లలో కీ పొజిషన్లో పనిచేశా. నేను కొన్ని విషయాల్లో నేను చేసిన వీడియోల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పింది వాస్తవాలు అయినా కూడా పరువు నష్టం పేరుతో 100 కోట్లకు దావా వేయటం అనేది బెదరగొట్టే చర్య. ఇది జర్నలిస్టుల హక్కుల మీద దాడి చేయటమే. ప్రభుత్వ రికార్డుల వివరాల ప్రకారమే ఈ వీడియో చేశా. ఇది ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలకు సరైన సమాచారం తెలియజేయడానికి చేసిన ప్రయత్నం. బిఎన్ఎస్లో సెక్షన్ 356 కింద ఇది నేరం కాదని రాజనీతి తరపున రిప్లై నోటీస్ పంపించాం. ఈ కథనం ద్వారా నా జర్నలిస్ట్ విధులను నిష్పాక్షికంగా నిర్వహించాను. నేను ధైర్యంగా, గర్వంగా చెప్తా. వాళ్ళు ఇచ్చిన నోటీసులో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు, 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేస్తామన్న బెదిరింపులు స్లాబ్ సూట్ లాంటివి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఒక కార్పొరేట్ సంస్థను ప్రశ్నించకుండా
పత్రికా రంగం గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. జర్నలిస్టు నోరు నొక్కే ప్రయత్నం ఇది. వాళ్ళ నోటీసుకు నేను బదులిచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీ ప్రతినిధి అశోక్ రెడ్డి అనే అతను హైదరాబాద్లో KPHBPSలో పోలీస్ స్టేషన్లో నా మీద ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి పోలీసులు నాకు కాల్ చేశారు. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. నేను మెగా కంపెనీలాగా అత్యంత శక్తివంతుడిని కాదు, అయినా నిలబడతా. నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ కోసం నిజాయితీగా పనిచేస్తున్నా. అమరావతి రైతులు, రాజనీతి ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోరుకునే ప్రజలు, వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని భావించి ఈ వీడియో రిలీజ్ చేశాను. అందరికీ మరొకసారి నమస్కారం. Like, share and subscribe to Rajaniti channel.